ఇప్పుడు థర్డ్ టైం మీకు ఇస్తున్నాను రివిజన్. ది ఫస్ట్ వన్, దిక్కులెన్ని 4, ఋతువులెన్ని 6, కొబ్బరి చెట్టు కాయలు ఎక్కడ కాస్తాయి? మట్టలు మొదలయ్యే చోట. మట్టలు మొదలయ్యే చోట కొబ్బరి చెట్టు కాయలు కాస్తాయి. మట్టలు మొదలయ్యే చోట అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. రాయాలి, భాషను రాయాలి స్పీడ్ గా. నేను ఆల్రెడీ మీకు భాషను కూడా చెప్పా, మన బోర్డు మీద కూడా రాయాలి భాషను. సెకండ్ డేట్ వ్యతిరేక పదాలు. సెకండ్ డేట్ వ్యతిరేక పదాలు చూడండి. సుఖం, సుఖం వ్యతిరేక పద. సుఖం వ్యతిరేక పద దుఃఖం, ధాతం, dukha. The first one is correct. Dukha. The first one is correct. First one is correct. First one is correct. ఎక్కువ, ఎక్కువ ఆపోజిట్ వర్డ్ అక్కువ, తక్కువ. The third one makuwa. Second one is correct. Takwa is correct. Takwa is correct. రాస్తున్నారా? రాస్తున్నాం సార్, జరగండి కొంచెం. నాకు తెలుసు. జరగండి సార్, కొద్దిగా రాస్తున్నాం సార్, కొంచెం జరగరా? అలాగే 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 నాకు తెలుసు, మీరు రాస్తారని తెలుసు నాకు. అలాగే వ్యతిరేక పదాల్లో సుఖ, దుఃఖ, ఎక్కువ, తక్కువ. అట్రాక్ట్మెంట్ మన మైండ్ లో ఉండాలి. సుఖం అనగానే దుఃఖం వచ్చేసేదంతే, ఎక్కువ అనగానే తక్కువ.
రైట్. కొబ్బరి చెట్టు కాయలు ఎక్కడ కాస్తాయి? మంటలు మొదలయ్యే చోట. కొబ్బరి చెట్టు కాయలు ఎక్కడ కాస్తాయి? మంటలు మొదలయ్యే చోట. కొబ్బరి చెట్టు కాయలు ఎక్కడ కాస్తాయి? మంటలు మొదలయ్యే చోట అని అలా చదువుకోవాలి మీరు. 1-4 సార్లు చదువుకోవాలి. The third one, రేపు. Opposite word. ఎల్లుండి, నేడు, నిన్న. రేపు, నేడు is correct. Second one is correct. Second one is right. రేపు, నేడు. నేడు means today. రేపు means tomorrow. రాయగలగా. సుఖం, దుఃఖం, ఎక్కువ, తక్కువ. రేపు, నేడు.
అక్కడ ఓవర్ ఓకే అని చెప్పి అక్కడ చెప్పడం రాయండి మీరు ఎవరు ఆ మెసేజ్ పెట్టద్దు. నెక్స్ట్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్. రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది. డాష్ చేయడానికి నిర్ణయించుకుంది. రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది. జపాన్, నెక్స్ట్ వంట, థర్డ్ వన్ తినడం. వంట, కూర. జపం ఈస్ కరెక్ట్. ఆ కోత ఏం చేసింది? రోజు మొత్తం జపం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. వంట చేయాలని చెప్పి నిర్ణయించుకోలేదు. కూర చేయాలని చెప్పి నిర్ణయించుకోలేదు. జపం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. నేను రాసిన తర్వాత పక్కన జరుగుతా. మీరు ఎవరు మెసేజ్ పెట్టద్దు. నేను రాసిన తర్వాత తప్పుకుంటా. మీరే కంగారు పడదు. రోజంతా డాన్స్ చేయడానికి నిర్ణయించుకుంది. జపం చేయడానికి నిర్ణయించుకుని పోతే వంట చేయడానికి కాదు, కూర చేయడానికి కాదు. రైట్. ఎవరు ప్రస్తుతానికి గుడ్ మార్నింగ్ ఇలాంటి మెసేజ్ ఎవరు పెట్టద్దమ్మా దయచేసి. ఎందుకంటే ఆ బోర్డు ఆ రాసేవాడికి ఇబ్బంది అవుతుంది. రైట్ ప్లీజ్. రాయాలి. ఇంకా కొంతమంది క్లాస్కి రాలేదు. రావాలి, అందరు రావాలి. అయిపోయిన వాళ్ళు అయిపోయిందని మెసేజ్ పెట్టద్దు నాకు ప్రస్తుతానికి. అందరు రాయాలి, ప్రతి వాళ్ళు రాయాలి. నెక్స్ట్ ది కొబ్బరి చెట్టు పెంచడానికి డాష్ అక్కర్లేదు. డాష్ కొబ్బరి చెట్టు పెంచడానికి డాష్ అక్కర్లేదు. ఎక్కువ స్థలం చాలా స్థలం గజం. ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. ఎక్కువ స్థలం అక్కర్లేదు కొబ్బరి చెట్టు పెంచడానికి. కొంచెం ఉంటే చాలు. మన ల్యాప్టాప్ కి
మన కంప్యూటర్ మానిటర్ అంతా ఉంటే చాలా కొబ్బరికాయ పెడితే చాలు ఆ గుంటలో మనం తీసిన గుంటలో కొబ్బరికాయ పెడితే చాలు నొప్పి వచ్చేస్తుంది పైకి. మట్టలు అంటారా, మట్టలు మనకంటే చాలా పొడవు ఉంటాయి, ఒక 7 feet 8 feet ఉంటాయి మట్టలు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మట్టలు పైకి పోతాయి, కింద అంతా ప్లేస్ ఖాళీగా ఉంటుంది కొబ్బరి చెట్టుకి. చూడండి ఎప్పుడైనా కొబ్బరి చెట్టు చూడండి, సన్నగా నున్నగా చాలా హైట్ గా పెరుగుతుంది కొబ్బరి చెట్టు. రైట్, డాష్ లో చెట్లు డాష్ లో చెట్లు చిగురించును. ఏ ఋతువులో? ఫస్ట్ వన్ వసంత ఋతువు, వసంత ఋతువు. సెకండ్ వన్ గ్రీష్మ ఋతువు, థర్డ్ వన్ వర్ష ఋతువు. వసంత ఋతువు is correct. వసంత ఋతువు is correct. వసంత ఋతువు is correct. రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది, జపం చేయడానికి నిర్ణయించుకుంది. కొబ్బరి చెట్టు పెంచడానికి డాష్ అక్కర్లేదు, ఎక్కువ స్థలము డాష్ లో చెట్లు చిగురించును వసంత ఋతువులో. అలా 1-2 సార్లు మీరు చదవాలి, రివైజ్ చేసుకోవాలి ఇంట్లో కూర్చుని. ఓన్లీ రాసుకుంటాం కాదు, రాయడంతో పాటు వాటిని రివైజ్ చేసుకోవాలి. నేను మీకు కన్ఫ్యూజ్ చేయడానికి 2-3 ఆప్షన్స్ ఇచ్చినప్పటికి కూడా మీరు దానికి కరెక్ట్ ఆన్సర్ చదువుకుని ఉండాలి. మీరు మీ మైండ్ లో కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఒకసారి రివైజ్ చేసుకోండి చాలు, ఒక 2-3 days లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. రైట్, రాయండి. ఓవర్ అని చెప్పి ఎవరు చెప్పొద్దు, మిగతా వాళ్ళు రాస్తున్నారు రాయండి, రాసిన వాళ్ళందరూ రాసేసేయండి. ఏవైతే నేను రివిజన్ ఇచ్చానో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చదువుకోండి. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఈ వీడియో కూడా మీకు పెడతాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పోర్షన్ మన బోర్డు మీద రాశాను, బట్ అయినప్పటికీ కూడా నేను టైప్ చేసి మీకు మీ గ్రూప్ లో పెడతా. ఇప్పుడు క్లాస్ అయిపోగానే వస్తుంది, చూసుకోండి. క్లాస్ అయిపోగానే వస్తుంది. పోర్షన్ ప్లస్ రివిజన్ వర్క్ షీట్ కూడా ఇస్తున్నట్టు మళ్ళా మీకు, అది కూడా రాయండి ఇంట్లో జాగ్రత్తగా. ఈ 4 రోజులు టైం వేస్ట్ చేయకుండా అన్ని చదువుకోవాలి. ఈ 4 రోజులు
ప్లీజ్ ప్లీజ్ మధ్యలో ఎవరు మెసేజ్ పెట్టద్దమ్మా ప్లీజ్. ఎందుకంటే రాసే వాళ్ళకి ఆ వర్డ్స్ కనిపించవు, అక్కడ ఆ మెసేజ్ దాన్నే పడుతుంది, బోర్డు గడ్డం వస్తుంది. కొబ్బరి చెట్టు పెంచడానికి డాష్ పెట్టలేదు, ఎక్కువ స్థలం, డాష్ లో చెట్లు చిగురించును, వసంత ఋతువులో చెట్లు చిగురించును, రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది, జపం చేయడానికి నిర్ణయించుకుంది. రైట్, రాయదురుగా మిగతా అందరూ కూడా. ఇవన్నీ ఇప్పుడు రివిజన్ ఇచ్చినవి, అంతమంది రివిజన్ ఇచ్చినవి. నేను ఏవైతే రివిజన్ ఇస్తున్నానో అవన్నీ పర్ఫెక్ట్ గా చదువుకోండి. ఆల్రెడీ పోర్షన్ చెప్పాను, ఇప్పుడు పోర్షన్ కూడా మీకు టైప్ చేసి మీ గ్రూప్ లో పెడుతున్నాను, వస్తుంది చూసుకోండి. ప్లస్ రివిజన్ కూడా ఇప్పుడు కాకుండా మన రివిజన్ వర్క్ షీట్ కూడా ఇస్తున్నాను మీ గ్రూప్ లో, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. ఏది అశ్రద్ధ చేయొద్దు, ప్రతిరోజు అన్ని రిమైండ్ చేయాలి. ఒకసారి చదువుకుంటే చాలు, గుర్తుండిపోతుంది మీకు మైండ్ లో. ఏం లేదు, కొబ్బరి చెట్టు పెంచడానికి డాష్ అవసరం లేదు, ఎక్కువ స్థలం అనేది గుర్తుపెట్టుకోండి. నేను ఏది ఆప్షన్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, అలా ఉండాలి. డాష్ లో చెట్లు చిగురించును, వసంత ఋతువులో, రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది, జపం చేయడానికి. రేపు అనే పదానికి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం నేడు, అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, రాశారా? రాశారా? రైజ్ యువర్ హ్యాండ్, దట్స్ ఆల్. అంతే. మెసేజ్, డోంట్ పుట్ మెసేజ్. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హిమాని, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ చాలా మంది ఫాస్ట్ రాస్తున్నారు. గుడ్ గుడ్. ఏ విధంగా అయితే మీరు చక్కగా రాశారో అంత చక్కగా కూడా చదవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంత చక్కగా చదువుకోవాలి మంచిగా. మెసేజ్ పెట్టద్దు నాకు. రైజ్ రైజ్ హ్యాండ్ రైజ్. రైట్ రైట్, వెరీ గుడ్. చక్కగా చదువుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి, చక్కగా రాయండి. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ రెడీ చేసేసా, రెడీ చేసి పెట్టా క్వశ్చన్ పేపర్. మీ ఎగ్జామ్ డేట్ ఇస్తారు నెక్స్ట్ మంత్ లో, మేబీ 5th మన ఎగ్జామ్. మన ఎగ్జామ్ ఇస్ 5th మార్చ్, 5th మన ఎగ్జామ్. ఆర్నా, లైరా సింగ్, హిబాని, ఫుర్ఖాన్, ఉజ్వల, ప్రతిభ, ధనుష్, దీక్షిత్. మన ఎగ్జామ్ మార్చ్ 5th ఉంటుంది. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ రెడీ చేసి పెట్టాను, బీ రెడీ.
రైట్ అమ్మా, చక్కగా రాసుకోండి, చక్కగా చదువుకోండి. ఇప్పుడే మీకు ఈ క్లాస్ అయిపోగానే మీకు పంపిస్తా పోర్షన్. మళ్ళీ ఒకసారి మీకు నేను టైప్ చేసి పంపిస్తాను. మీరు ఆల్రెడీ నేను బోర్డు మీద రాశాను, మీరు నోట్ చేసుకున్నారు. రైట్, మరి అన్ని చక్కగా చదువుకుంటారా? సార్ చదువుకున్నాం సార్. బాగా అలా అరవకూడదు. మిగతా వాళ్ళు కూడా వినిపించాలి కదా నేను చెప్పేది ఏదో. అలా అరవకూడదు, వినాలి అంతే, అలా అరవకూడదు. నెక్స్ట్ నేను ఇచ్చిన పోర్షన్ కూడా మీరు నోట్ చేసుకోండి. మీ గ్రూప్లో ఇప్పుడు పెడతాను, ఆల్రెడీ మన బోర్డు మీద రాశాను. ఇప్పుడు గ్రూప్లో పోర్షన్ పెడతాను, అది నోట్ చేసుకోండి. నోట్బుక్లో నోట్ చేసుకోండి చక్కగా. రివిజన్ కూడా ఇస్తున్నా, ఇప్పుడు ఆ రివిజన్ కూడా రాసేసుకోండి మీరు. ఇప్పుడు క్లాసులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి 6న నేను ఇచ్చిన ఇప్పుడు నేను వాట్సాప్లో పంపించిన రివిజన్ కూడా దాన్ని చూసి, దాంట్లో ఆన్సర్ లేవు, ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చా. మీరు ఆన్సర్ మీరు రాయాలి. క్వశ్చన్ రాసి దానికి ఆన్సర్ మీరే చేయాలి. ఓకే, నేను ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చా. దాంట్లో మీరు క్వశ్చన్ కాపీ చేసి దానికి ఆన్సర్ ఏదో మీరే రాయాలి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ రాశాను, ఆన్సర్ రాశాను నేను. బట్ రివిజన్ వర్క్ షీట్ లో గ్రూప్ లో పంపించేది మాత్రం ఓన్లీ క్వశ్చనే ఉంటుంది. ఆ క్వశ్చన్ ఎంటర్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా మీరే రాయాలి. రైట్, ఓకే, వెరీ గుడ్. Right, okay, good, all the best. Right, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, రైట్ అమ్మా.